చూద్దాం. మనం ఒక వాక్యం చూద్దాం. లూకాసు వార్త లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 42, 43 వచనాలు. 42, 43 వచనాలు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుట నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా ఇష్టము కాదు, నీ నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. ఇక్కడ మనం చూస్తే ఎవరిక్కడ మోకరించారు అంటే యేసుప్రభు వారు మోకరించి ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. అంటే మనకి ఇదంతా తెలుసు కదా. ఆ తర్వాత రోజు ఆయన ఆ రోజు మరి అప్పగించబోతున్నాడు. సో ఆ టైంలో ఆయన మోకరించి ప్రార్థిస్తున్నాడు. మోకరించి ప్రార్థించి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించాలి, కానీ నీ చిత్తమే జరుగును గాక అంటున్నారు. అంటే ఇక్కడ ప్రభువే స్వయంగా మోకరించి ప్రార్థించారు. ఇప్పుడు ఏలియా మోకరించి ప్రార్థించినప్పుడు రెయిన్ విషయంలో ఒక అద్భుతం జరిగింది. అలాగే ఎజ్రా మోకరించి ప్రార్థించినప్పుడు మనం చూసాం, అక్కడ శ్రమ తీరినట్లుగా మనం గమనిస్తాం. యేసు మోకరించి ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంటే సర్వలోక మానవాళికి కూడా రక్షణ దొరికింది. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే స్వయంగా ప్రభువే మోకరించి ప్రార్థించడం అనేది ఇది మాదిరి. యేసు ప్రభు వారు ప్రతి విషయంలోనూ మనకి మాదిరిగా ఉన్నారు. ఖచ్చితంగా దేవుడు అనేవాళ్ళు ఎవరైనా సరే మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉంటే వాళ్ళు దేవుడు, అంతే కదా. అలాగే యేసుప్రభు వారు కూడా అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నారు. ఆయన స్వయంగా ఆయన మోకరించి ప్రార్థించి మనందరికీ కూడా మాదిరి చూపించారు. చాలా అద్భుతంగా ఆయన అక్కడ మోకరించడం ప్రార్థించడం చూస్తాం మనం. అంతేకాదు ఆ నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు అన్నాడు, కానీ ఏదేమైనా నీ చిత్తమే జరుగును గాక, నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేరాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఈ రోజు చాలా మంది క్రైస్తవులు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా అస్సలు లేరు. ఆయన ఇష్టం ఏంటి, మన జీవితంలో ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఆలోచన ఏంటి మన పట్ల అని ప్రార్థించే వాళ్ళు, కనిపెట్టే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కేవలం మన ఇష్టాలే, చాలా మంది ఎవరిష్టం వాళ్ళే నెరవేర్చుకుంటారు. కానీ అదే ఏమంటారంటే ఇదే దేవుని చిత్తం అని మాట్లాడతారు. మనం కనిపెట్టి అడిగినప్పుడు కదా దేవుని యొక్క చిత్తం ఏంటి మన పట్ల ఆయన ఆలోచన ఏంటని తెలుస్తుంది. ఏ విషయంలో అయినా సరే, అది ఏ విషయంలో అయినా కావచ్చు. ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంటది. మనందరం రక్షణలోకి వచ్చాం. ఆయన చాలా అద్భుతమైన కృప చూపించి మనందరినీ కూడా రక్షిస్తున్నాడు ఆయన. అయితే ఖచ్చితంగా ఈ విషయంలో ఆయనకు ఒక ప్రణాళిక ఉంటది. ప్రతి ఒక్క వ్యక్తి విషయంలోనూ ఆయనకు ప్రణాళిక ఉంటది. సో ఆ ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవడం, ఆయన చిత్తం ఏంటో మనం నెరవేర్చినప్పుడు మన జీవితాలు చాలా బాగుంటాయండి. అంతేకాకుండా ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వాళ్ళు నిలబడగలిగితే ఆయన వాళ్ళ ద్వారా చాలా అద్భుత కార్యాలు చేస్తాడు. అందులో ఏ సందేహం లేదు. కానీ అలా నిలబడి ధైర్యంగా ముందుకు వచ్చే వాళ్ళ కోసం ఈ రోజు ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం మన పట్ల ఏంటి అనేది తెలుసుకోవడమే చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే మన జీవితంలో ఏ విషయంలో అయినా కావచ్చు, అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, లేదా ఇంకొక విషయం సేవ అవ్వచ్చు, పరిచర్య అవ్వచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ముఖ్యంగా వివాహ విషయంలో కూడా చాలా మంది క్రైస్తవులు అసలు దేవుని చిత్తం ఏంటో అడగరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వివాహం చేసుకుంటారు. అవి చాలా ఫెయిల్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం. పిల్లల విషయంలో అంతే. ఆయన చిత్తం ఏంటనేది తెలియకుండా వీళ్ళు ఇష్టానుసారంగానే పెంచుతారు. ప్రతిదీ అంతే. క్రైస్తవుడు అనే పేరే గాని క్రీస్తుని అనుసరించే వాళ్ళుగా చాలా తక్కువ మంది ఉంటున్నారు ఈ రోజు. అదే చాలా విచారించదగిన విషయం అన్నమాట. అందుకని ఇలాంటి క్రైస్తవ్యం వల్ల ఏమవుతుందంటే దేవుని నామానికి అవమానం వస్తుంది. ఎందుకంటే ఆయన చిత్తం లేకుండా చేసి ఫెయిల్ అవ్వడం చూసే వాళ్ళు కూడా అన్యులు ఏంటంటే వీళ్ళు ఏంటి ఇలాగ ఉన్నారు, వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారుగా, మీరు మరి ఇలా అవుతుంది ఏంటి, నీ జీవితం ఎందుకు ఫెయిల్ అవుతున్నావు, ఎందుకు ఇలా ఫెయిల్యూర్ వస్తుంది అని చెప్పి మాట్లాడతారు కదా. సో అక్కడ మనం ఆ ఫెయిల్యూర్ కి సమాధానం చెప్పాల్సి వస్తుంది. దేవుడికి అవమానం వస్తుంది. అన్యులు దేవుడి గురించి చులకనగా మాట్లాడడానికి మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలాగే ఉంది నేటి క్రైస్తవ్యం. కానీ ఆయన చిత్తం ప్రకారం జరిగినప్పుడు ప్రతిదీ కూడా విజయం ఇస్తాడు. అంతేకాకుండా అది చాలా మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. అనేకులకు కూడా మాదిరిగా మనం ఉండగలుగుతాం. అందుకే ఇక్కడ యేసుప్రభు వారు ఆయన మోకరించి ఆయన అంటున్నారు స్వయంగా,
ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమన్నాడు. అయినప్పటికీ నీ చిత్తమే జరగాలి అంటున్నాడు ఆయన. అంటే నీ ఇష్టమే జరగాలి. నాకలా ఇష్టంగా ఉంది. కానీ నీ ఇష్టమే జరగాలి అంటున్నాడు. ఎందుకంటే పాపమంతా కూడా ఆయన శరీరపరంగా పొందిన దెబ్బల వల్ల కాదు గానీ, ఆ దెబ్బల గురించి ఆయన బాధపడట్లేదు గానీ, ఆ పాపమంతా ఆయన మీద మోసుకోవడం అనేది చాలా, ఎందుకంటే ఆయన స్వభావం ఆ పాపాన్ని యాక్సెప్ట్ చేయలేడాయన. ఆ ఆయన స్వభావాన్ని వ్యతిరేకంగా అక్కడ జరుగుతోంది. ఆ స్వభావానికి వ్యతిరేకంగా ఆ పాపమంతా సర్వలోకం మానవాళికి సంబంధించిన ఆ పాపమంతా ఆయన మీద పడుతుంది గదా! సో, ఆ భారాన్ని బట్టి, ఆ పాపాన్ని బట్టి, ఆయన స్వభావానికి వ్యతిరేకంగా జరుగుతున్న దాన్ని బట్టి ఇది నాకు ఈ గిన్నె నా నుంచి తొలగిపోవాలి అని అనుకుంటున్నాడాయన. కానీ నీ చిత్తమే జరగాలి. తెలుసు ఆయనకి. అది జరగాల్సి ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అది చేస్తేనే, ఆ బలియాగం అయితేనే మనందరికీ కూడా రక్షణ అన్నమాట కంపల్సరీగా. అది చేయాల్సిందే. ఆ బలియాగం అవ్వాలక్కడ. కాబట్టి దేవుడు మాట్లాడిన ఈ మాట మనందరం మాదిరిగా తీసుకొని మన జీవితాల్లో కూడా ప్రభు నీ చిత్తం ఏమై ఉందో, నా పట్ల నీ చిత్తం ఏమైందో అది నెరవేర్చు అని మనం అడగగలిగితే చాలా బావుంటది. మనం వింటాం కానీ అన్ని సార్లు మెసేజెస్ నీ చిత్తం ఏంటని మనం అడగలేకపోతాం దేవుని విషయంలో. కానీ మనం అడగాలి దేవుని విషయంలో. ప్రభు నీ చిత్తం ఏంటి? నీ ప్రణాళిక ఏంటి? పలానా చోటికి వెళ్ళాలా వద్దా? ఇది నేను చేయగలుగుతానా లేదా? ఇది నువ్వు చేయమంటావా లేదా? దావీదు ఎగ్జాక్ట్‌లీ విచారించేవాడు దేవుడి దగ్గర. విచారించినప్పుడల్లా దేవుడు ఆన్సర్ ఇచ్చేవాడు దావీదుకి. అంటే ఆ రోజు దావీదుకి ఇచ్చిన దేవుడు ఈ రోజు మనకి కూడా ఇస్తాడు డెఫినెట్‌గా. ఎందుకంటే దావీదు దేవుడే మన దేవుడు. కాబట్టి ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఏదైనా సరే ఒక విజన్ ద్వారా గాని, లేదా ఒక స్వరం ద్వారా గాని, లేదా ఒక మాట, సేవకులు మాట్లాడే ఒక మాట ద్వారా గాని, ఒక మెసేజ్ ద్వారా గాని ఖచ్చితంగా మనకు ఆన్సర్ ఇస్తాడండి. ఆన్సర్ ఇవ్వకుండా వదిలేసే దేవుడు కాదు మన దేవుడు. ఎందుకంటే ఆ రోజు ఏలియా దగ్గర చూసాం. బయలు ప్రవక్తలు పిలుస్తున్నారు. పిలవండి మీ దేవుడిని అని చెప్తున్నాడు ఏలియా. వాళ్ళు పిలుస్తున్నారు గానీ రావట్లేదు. అక్కడ ఆ కట్టెలు మండాలి కానీ మండట్లేదు. అక్కడ రావట్లేదు. అప్పుడు ఏలియా అంటాడు, ఏం చేస్తున్నాడయ్యా మీ దేవుడు? పడుకున్నాడా ఏంటి? లేదా ట్రావెలింగ్ లో ఉన్నాడా? అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు ఏలియా. అలాగా మన దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఆన్సర్ ఇవ్వకపోవడానికి ఆహ్, ఆయన కునికే దేవుడు కాదు, నిద్రించే దేవుడు కాదు. అలా ట్రావెలింగ్ లో ఉండడం, లేదా చెవుడు రావడం అట్లాంటివి ఏం లేవు ఆయనకి. ఆయన చెవులేం మందం కదా మన ప్రార్థన ఆలకించకుండా ఉండడానికి. కానీ మనము అడుగుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. మనము ఆశ కలిగి, ఆసక్తి కలిగి ఏం చేయాలి, ఏంటి అనే విషయం ఏదైనా సరే అది. మళ్ళీ చెప్తున్నాను, అది ఉద్యోగమా, వ్యాపారమా, పిల్లల విషయమా, వివాహ విషయమా, గృహం విషయమా, సేవ అయినా, పరిచర్య అయినా ఏదైనా సరే దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడతారు. ఆయన చిత్తం ఏంటనేది మనకి బయలుపరుస్తారు. ఆ బయలుపరిచినప్పుడు ఆ విధంగా మనం వెళ్ళినప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా మనకి విజయం వస్తది. ప్రతి విషయంలో కూడా విజయం వస్తది. అలా ఆయన చిత్త ప్రకారం వెళ్ళే వాళ్ళ కోసం ఆయన ఎదురు చూస్తా ఉంటాడు. అలా ఆయన చిత్త ప్రకారం చేసే వ్యక్తులు కొద్దిమంది దొరికిన ఆయనకి వాళ్ళని నిలబెట్టుకుని వాళ్ళ ద్వారా అద్భుతాలు చేస్తాడు దేవుడు. అందులో ఏ సందేహం లేదు. అందుకే ఇక్కడ యేసుప్రభు వారు మోకరించి ఏమంటున్నాడంటే, నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరాలి అంటున్నాడు. స్వయంగా ప్రభు మాట్లాడిన మాటలు. కాబట్టి ఆయన మనకి మాదిరిగా ఉన్నాడు ఈ విషయంలో గూడా. కాబట్టి మనం ఇక్కడ మోకరించి ప్రార్థించడం అనేది ఇంపార్టెంట్. అది విధేయత మనం చూసాం లాస్ట్ వీక్ లో కూడా. విధేయతకి సూచనగా ఉంది. తగ్గింపుకి సూచనగా ఉంది మోకరించడం అనేది. కాబట్టి మోకరిద్దాం మనం. మోకరించి ప్రార్థిద్దాం. ఇప్పటి వరకు మన ప్రార్థనలో మోకరించి అనుభవం లేకపోయినా ఇక మీదట మోకరించి ప్రార్థిద్దాం. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. యేసు ప్రభువారు మోకరించడం ద్వారా ఏం జరిగిందంటే సర్వలోక మానవాళికి కూడా రక్షణ దొరికింది. ఈ విషయం ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. మనం లాస్ట్ వీక్ లో చూసాము. ఎజ్రా విషయంలో, అలాగే ఏలియా విషయంలో చాలా అద్భుతం జరగడం చూసాం అన్నమాట. కాబట్టి ఇలా మోకరించి చేసే ప్రార్థన ప్రభుకి అది ఇష్టంగా ఉంది. అంతేకాకుండా వెంటనే అక్కడ దేవుడు కార్యం చేయడం కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ రోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అనారోగ్యం విషయంలో బాధపడుతున్నామేమో, లేదా ఆర్థికమైన విషయాల్లో మనం బాధపడుతూ ఉండొచ్చు, లేదా మన బిజినెస్ విషయంలో ఇప్పుడు సతీష్ చెప్పాడు కదా, మన బిజినెస్ లో ఇబ్బంది ఉంది. ఇలా ఈ బిజినెస్ లో ఇబ్బంది వస్తా ఉంటది సడన్ గా. ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్, లేదా తర్వాత జాబ్ లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి ఈ ప్రెజర్స్. ఎందుకంటే జాబ్ హోల్డర్స్ మనం ఒకరి కింద పని చేయాలి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ప్రెజర్స్ ఎక్కువ వస్తా ఉంటాయి. సో కొంతమంది బాగా ఇబ్బంది పెడతా ఉంటారు. మనము ఇంకా వాళ్ళని ఏం అనలేము, ప్లస్ బాధ వస్తుంది మనకి. దానివల్ల ఏమవుతుందంటే మైండ్ బాగా డిస్టర్బెన్స్ అయిపోద్ది. చేసే పని సరిగా చేయలేం, వర్క్ లో కూడా మనం విజయం సాధించలేం కదా. కాబట్టి ఇలా ఏ పరిస్థితి ఉన్నా సరే మనం మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు డెఫినెట్ గా ఆ పరిస్థితిని మారుస్తాడు అనమాట. ఎప్పుడైతే మనం ఆ మోకరించామో, అంతేకాకుండా మోకరించి ఆయన స్తుతించగలిగితే, అంటే జరిగిన ఇన్సిడెంట్ ని బట్టి ప్రభు ఇలా జరుగుతుంది, ఇలా ఉంది పరిస్థితి,
ఈ స్థితి అంతా మార్చగలిగింది నీవే కదా. అంటే పూర్తిగా నెగెటివ్ గా ఉంది సిచ్యువేషన్ అంతా. దాన్ని పాజిటివ్ గా మార్చగలిగింది కేవలం ఆయన మాత్రమే అన్నమాట. వేరెవరు ఏం చేయలేం కదా. అది మనం ప్రేయర్ ద్వారానే సాధ్యమైద్ది. వేరే వేరే ఏది కాదు. మరి ఎప్పుడు చెప్తా ఉంటాను నేను. ఇంతకుముందు యేసు మన జీవితంలో లేనప్పుడు మన ఎవరినైనా శత్రువు ఇబ్బంది పెడుతుంటే కర్రలు తీసుకెళ్ళడమో, లేకపోతే కత్తులు తీసుకెళ్ళేవాళ్ళు కత్తులు, వాళ్ళని చంపేస్తారని, వాళ్ళని కొట్టేస్తారని, వాళ్ళని నరికేస్తారని రకరకాల మాటలు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు తిట్టడం మళ్ళీ నోరు తెరిచి తిట్టడం. ఎందుకంటే వాళ్ళని డైరెక్ట్ గా తిట్టడం, లేకపోతే వాళ్ళు వీళ్ళ పేర్లు పెట్టి తిట్టడం రకరకాలుగా చాలా వరస్ట్‌గా మనం బిహేవ్ చేసేవాళ్ళం అంతకుముందు. కానీ యేసుప్రభు వారు మన జీవితంలోకి వచ్చాక అవన్నీ కాదు. ప్రార్థనే మన ఆయుధం అన్నమాట. ఆ మోకరించి నువ్వు చేసే ప్రార్థనే మన ఆయుధంగా ఉంటదది. అప్పుడు నువ్వు ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. కర్రలు, కత్తులు ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నీ ఆయుధంగా నీ చేతిలో ప్రార్థన ఉంది కాబట్టి నువ్వు మోకరించి ప్రార్థించు. ఏ వ్యక్తి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో ఆ వ్యక్తి కోసం మనం మోకరించి ప్రార్థించినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు చెప్తాడు కదా! నీ శత్రువుకి నేను శత్రువుగా ఉంటాను. నీ విరోధికి నేను విరోధిగా ఉంటానంటాడు. మనం విరోధం పెట్టుకోవసరం లేదు వాళ్ళతో. ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు వాళ్ళకి లెక్కేంటనేది. వాళ్ళకి విరోధిగా ఆయన ఉంటాడు. కాబట్టి మనం చేయాల్సిన పనేంటంటే మనల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేకపోతే మనం ఉద్యోగంలో గాని, వ్యాపారంలో గాని ఇబ్బందులు ఎదురవుతున్నా, లేకపోతే మనం ఏ విషయంలో అయినా సరే సేవ చేస్తున్నాం. సేవలో ఇబ్బంది ఎదురవుతున్నా, సేవలో కూడా ఆటంకాలుంటాయి. చాలా సేవకొచ్చిన తర్వాత ఆటంకాలు ఎదురవుతా ఉంటాయి. ఖచ్చితంగా అంతకుముందు మంచిగున్నోళ్ళందరూ కూడా వ్యతిరేకంగా మారిపోతారు. ఎందుకంటే మనం సేవలోకొచ్చాం, సేవకులమయ్యామని. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే ఈ సేవకులైపోయారు వీళ్ళు పెద్ద ఇది అని అనుకుంటారు. కానీ అది చాలా భారమైన విషయం. దానిలో ఎంతో కష్టముంటది. ఎంతో లోతుంటది. అది వాళ్ళకి తెలీదనమాట. సో, అందుకని మనల్ని వ్యతిరేకంగా చూసేవాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు చాలా ఉంటారు. పరిచర్యలో, సేవలో ఎక్కడైనా ఉంటారు వీళ్ళు. కానీ ప్రతి విషయానికి సొల్యూషన్ ఏంటంటే మన ప్రార్థనే అన్నమాట. మన ప్రేయర్ మనకి ఆయుధం. అదే మంచి వెపన్ అన్నమాట. ప్రేయర్ అదే మనకి మంచి వెపన్ గా ఉంటది. కాబట్టి నువ్వు మోకరించి ప్రార్థించు. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. అది ఏ విషయంలోనైనా కావచ్చు. ఒక అనారోగ్యం నుంచి జయించాలన్నా, ఒక ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కోవాలన్నా, సేవలో ఎదుర్కొని మంచిగా కొన్ని ఆత్మలు దేవుడి కోసం పట్టుకోవాలన్నా మనం ఇలా ఏదైనా సరే వ్యాపారంలో వచ్చిన ఒడిదుడుకు ఎదుర్కోవాలన్నా, ఉద్యోగులు ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలన్నా, దేనికైనా మోకరించి చేసే ప్రార్థన మంచి వెపన్ అన్నమాట. కాబట్టి మనం మోకరించి ప్రార్థిద్దాం. యేసుప్రభు వారిని మనం మాదిరిగా తీసుకుందాం. ఆయన మోకరించి ప్రార్థించినప్పుడు సృష్టికర్త అయ్యుండి, ఈ సకల చరాచర జగత్తుని కూడా కేవలం నోటి మాటతో సృష్టించిన సృష్టికర్త అయ్యుండి కూడా ఆ విధంగా మోకరించి ప్రార్థించాడంటే ఎంత మాదిరిగా తీసుకోవచ్చు చూడండి యేసుప్రభు వారిని. ఈ లోకంలో దేవుళ్ళని పిలువబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎవ్వరు మాదిరిగా లేరు. ఎవరిని ఏ విషయంలో మాదిరిగా తీసుకోవాలండి? వాళ్ళు వాళ్ళు పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరిని ఏ విషయంలో మాదిరిగా తీసుకోలేం. వాళ్ళు చేసిన ఏ పనిని బట్టి మనం మాదిరిగా తీసుకుంటాం. ఎక్కడ కూడా మాదిరి లేరు ఎవరు కూడా. కానీ మన దేవుడు మాత్రం మాదిరిగా ఉండే దేవుడు. అందరికీ ఆయన మోడల్ అన్నమాట నిజంగా. ప్రతి విషయంలో కూడా ఎక్కడ తప్పు పట్టడానికి లేదు. ఆయనలో ఏ పాపం లేదు. ఆయన పుట్టుకతో గాని, ఆయన బోధలు గాని, ఆయన జీవన విధానం కానీ, తర్వాత ఆయన మరణించిన విధానం, ఆ తర్వాత తిరిగి లేవడం గాని, ప్రతిదీ కూడా సిలువలో కూడా ఆయన మాట్లాడాడు చూడండి. ఏమీ మాట్లాడడు. మౌనంగా అన్నమాట. కేవలం వధకు తేబడిన గొర్రెపిల్లలాగానే. అంత ఇబ్బంది మనం ఎవరైనా పెడుతుంటే మనం మాట్లాడుకోకుండా అస్సలుండం. ఖచ్చితంగా ఎంత ప్రేయర్‌ఫుల్‌గా ఉన్నా మనం ఏదో ఒక టైంలో బరస్ట్ అయిపోతాం మనం. ఏదో ఒక మాట అనేస్తాం మనం. కానీ ఆయన అంత గాయాలు అవుతున్నాయి. భయంకరమైన గాయాలవుతున్నాయి. అది ఒకసారి మనం మాట్లాడుకోవడం ఈజీయే గాని, ప్రాక్టికల్‌గా అది చాలా కష్టమండి. ఆయన గాయాలు గాని, ఎంత పెయిన్ వస్తా ఉంటది గదా! కొట్టేవాళ్ళు కొడుతూనే ఉన్నారు. ఆ గాయాలు అవుతూనే ఉన్నాయి. ఓ పక్కన ఎండ. కనీసం నోరు దాహం అంటే దాహం తీరడానికి కూడా లేదక్కడ. ఆ చేతి తీసుకొచ్చి పెట్టడం. ఇవన్నీ చాలా దారుణమైన విషయాలన్నమాట. చూడలేం మనం యాక్చువల్‌గా. ఆయన కొట్టే ఆ సీన్‌లే మనం చూడలేకపోతాం. చాలా సార్లు అది ఆ మేక్ అనేది చేతి మీద సాంగ్‌లో చూపిస్తా ఉంటాడు గదా! పైనుంచి అతను ఆ మేకు అరచేతిలో దించడం. ఎన్ని సార్లు చూసాను అది కళ్ళు మూసేసుకుంటా. చూడలేను ఆ విషయం మనం. అంత దారుణమైన శిక్ష అన్నమాట ఆయన. కానీ అంత దారుణాన్ని గూడా ఆయన భరిస్తున్నాడే గాని ఒక్క మాట మాట్లాడట్లేదు. ఆ 7 మాటలు జస్ట్ మనకి మానవాళికి అవసరమైనయి. అంతవరకే గాని దానిలో కోపం ఏమీ లేదాయన. మామూలుగా చెప్పాల్సిన మాటలవి. అంతేగాని కోపంతో మాట్లాడే మాట గాని ఒక్కటి గూడా లేదు. ఆయన కోపంతో వాళ్ళని తిట్టడం గాని, ఇంకోటి మాట గాని లేదు. మనమైతే ఖచ్చితంగా ఆ సిట్యుయేషన్‌లో ఉంటే ఏదైనా అనేస్తాం మనం. ఎందుకంటే అంత పెద్ద దెబ్బలు అవసరంలా మనకి. చిన్న అవమానమో, చిన్నది వచ్చినా గాని బరస్ట్ అయిపోతాం. పరిస్థితిని బట్టి మనం మారిపోతుంటాం. నేను అది చాలా ఏ చెప్పలేనంత హ్యాపీ అన్నమాట నేను. ఆ విషయం నేను ఎప్పటికీ ఆనందంగానే ఉంటాను నేను. ఆయన నా జీవితంలో అంటే ఆయన్ని నమ్ముకున్నాక ప్రాబ్లమ్స్ వచ్చినియి, కష్టాలొచ్చినియి, ఇబ్బందులొచ్చినియి, అవమానాలు, నిందలు పడ్డాను. అయినా ఏం పర్లేదు. అవన్నీ నాకు పెద్ద లైట్ అన్నమాట. కానీ యేసుప్రభు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనలాంటి మనుషులు, మనలాంటి వాళ్ళ దగ్గరికి ఆయన రావడం, ఆయన చాలా అద్భుతం గదా! నిజంగా. ఆయన సింహాసనాసీనుడు, మనం నిజంగా మట్టివారం. కానీ
నా జీవితంలోకి రావడమే, ఈ రోజు ఆయన నా జీవితంలో ఉండడం, తర్వాత నేను ఆయనతో యుగయుగాలు ఉండడం ఉంటది కదా, ఇది చాలా మోస్ట్ హ్యాపీయెస్ట్ అన్నమాట. లైఫ్ మొత్తంలోకి ఇదే అన్నమాట. ఒకప్పుడు ఆయన లేనప్పుడు మా జీవితాల్లో లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అంటే మూవీస్ అని, లేకపోతే ఫోన్లని, ఇలా రకరకాలుగా ఏవో మంచి మంచి డ్రెస్లని, ఇలా ఏదో అలంకరణ ఆభరణాలు ఇవన్నీ ఉన్నాయి. బంగారం అంటే ఇష్టము అవన్నీ. కానీ ఆయన మన జీవితంలోకి వచ్చాక నిజంగా మారిన ఒక క్రైస్తవుడైతే మాత్రం ఆయన మా జీవితంలో ఉండడమే గొప్ప విషయం, అదే అద్భుతం, అదే ఆశ్చర్యం, అదే సంతోషకరమైన విషయం అని చెప్తాడనమాట. కానీ నేటి క్రైస్తవ్యులు ఇంకా ఆ అనుభవంలోకి రాకపోవడం అనేది కొద్దిమంది మాత్రం. ఎందుకు కొద్దిమంది వస్తారు, కొద్దిమంది రాలేకపోతున్నారు. కానీ అందరూ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ యేసుప్రభు వారు ప్రతి విషయంలో మాదిరి, ఆయన మాదిరిగా తీసుకుని మనం ఆయనలాగా మారగలిగితే అసలు ఇలాంటి వ్యక్తుల కోసం ఆయన చూస్తారనమాట. అలా మనం ఆయనలాగా మారగలిగినప్పుడు మన ద్వారా దేవుడికి అవమానం రాకుండా ఘనత వస్తుంది. మన జీవితాన్ని బట్టి మన ప్రవర్తన, ఆలోచన ఇదంతా మనమే ఒక సువార్తగా మారిపోతాం అనమాట. 4 గాస్పెల్స్ కాదు కానీ మాథ్యూ, మరి మార్క్, లూక్ అండ్ జాన్ ఇవి కాదు కానీ మన జీవితం కూడా ఒక సువార్తగా మార్చబడితే చాలా బాగుంటది. అది అద్భుతం. కొంతమంది కొన్నిసార్లు నోరు తెరిచి సువార్త చెప్పలేకపోతారు, కొంచెం షై ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళ లైఫ్ ఉంటది కదా, ఆ లైఫ్ కూడా సువార్తగా చేయొచ్చు వాళ్ళు. అందుకని వాళ్ళ జీవితంలో మారిన ఇది అంతా చూస్తారు, గమనిస్తున్నారు కదా. ఆ గమనించిన వాళ్ళు వీళ్ళ వీళ్ళ మాట తీరు, పద్ధతి, ప్రవర్తన అంతా మారిపోతుంది కాబట్టి చాలా బాగుంది, ఇలా వీళ్ళు యేసులోకి ఇలా మారారు కాబట్టి మేము కూడా యేసయ్యని నమ్ముకోవచ్చు అనే వాళ్ళ ఆలోచన వాళ్ళలో కలిగిద్ది అనమాట. కాబట్టి మనం కొన్నిసార్లు నోరు తెరిచి సువార్త చేయలేకపోయినా మన జీవితాన్ని ఒక గాస్పెల్ గా మనం ఇతరులకు చూపించాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. అది మనం అంటే కొద్ది రోజులు మాత్రమే ఆ విధంగా ఉండడం, తర్వాత మారిపోవడం చేయకూడదు. మళ్ళీ మనం లైఫ్ లాంగ్ కూడా నమ్మకంగా యేసు ప్రభు వారికి లైఫ్ లాంగ్ నమ్మకంగా ఒక మంచి శిష్యుల్లాగా మనం అలా ఉండాలి. మన జీవితాన్ని మాదిరిగా చూపించగలగాలి. ఇతరులు ఆయనలోకి రావడానికి మనం ఖచ్చితంగా మనం ఒక సువార్తగా మనమే మార్చబడాలి. ఒక సువార్తగా మనమే మార్చబడాలన్నమాట. అలా మార్చబడినప్పుడు అలాంటి వాళ్ళ ద్వారా చాలా అద్భుతాలు చేస్తారు దేవుడు, అందులో ఏ సందేహం లేదు. అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతుందంటే మనకు ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. చాలా మంది ప్రేయర్ కి అంత ప్రాధాన్యం ఇవ్వరు, ఏదో చేసాంలే అట్లా అని. అట్లా కాకుండా మనం కొద్దిగా సమయం కుదిరినా సరే ఒక 10-15 మినిట్స్ ఒక్కోసారి కుదరొచ్చు బిజీగా ఉన్న లైఫ్ లో. ఆ 15 మినిట్స్ అయినా నువ్వు హార్ట్ఫుల్ గా చేస్తున్నావు లేదా దేవుడు చూస్తాడు. ఆ 15 నిమిషాలైనా ఇష్టంగా ఇదిగో నీకున్న బాధ ఏంటో ఆయనకి ఎక్స్ప్రెస్ చేయడం, నీకున్నవన్నీ ఆయనతో మాట్లాడడం. లైక్ ఆయన ఫ్రెండ్ కదా, చెప్తాడు కదా, స్నేహితుడా అని పిలిచి మనకు స్నేహితుడు అయ్యాడు, సహోదరుడు అని పిలిచాడు, మనల్ని సహోదరుడు అయ్యాడు. కాబట్టి మనం ఎవరికి చెప్పుకోలేని విషయాలు ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటాం కదా. అలాగే నీ ఇంట్లో కూడా నీ భార్యకి, బిడ్డలకి చెప్పుకోలేని విషయాలు కూడా ఆయనతో షేర్ చేసుకోవచ్చు, ప్రతిదీ మాట్లాడుకోవచ్చు. ఇలా ఈరోజు మిస్టేక్ జరిగింది ప్రభా క్షమించని దేవుడి దగ్గర చెప్పావు అనుకో, చాలా బాగుంటది. ఆయన ఆ పాపాన్ని వీపు వెనకాల వేసుకుంటాడు. అదే ఏ మనుషుల దగ్గర నాకు చాలా క్లోజ్ గా వీడు అని మనం మాట్లాడామనుకోండి, అంటే ఒక మంచి స్నేహితుడైతే పర్లేదు, దానికి చెప్తాడు దీని సొల్యూషన్. కానీ ఈ రోజు మంచి స్నేహితులు లేరు కదా, నిన్ను అల్లరి చేద్దామని, నిన్ను బయట పెడదామని, నీకు నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు కదా. నిజమైన స్నేహితుడు వేసే. అలా ఎవరు ఈ లోక సంబంధించిన ఒక వ్యక్తితో చెప్పుకున్నా వాడు 10 మందికి వెళ్ళి ఇదిగో వీడు ఎంత భక్తిపరుడు అని పైకి కనిపిస్తున్నాడు, వీళ్ళు ఇలా చేశాడంట అని చెప్తాడు. మళ్ళీ అందరి ముందు చులకనవడం తప్ప ఏం లేదు. కానీ అదే నీకు నిజమైన స్నేహితుడు చేస్తున్నాడు కదా, ఆయన దగ్గర చెప్పుకుంటే ఆయన దగ్గర క్షమించమని అడిగి, మరి అన్నట్టు దీని జోలికి నేను వెళ్ళని ప్రభా నువ్వు అడిగితే గనక అప్పుడు పాపాన్ని ఏం చేస్తారంటే ఆయన వీపు వెనకాల వేసుకుంటాడు. ఆయన అదే చెప్తాడు, నీ పాపాలు ఎన్నడూ గుర్తు చేసుకోను. మనుషులు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారండి. మనం ఎంత ఆత్మీయంగా ఉన్నా, ఆత్మీయ లోతులున్నా, ప్రేయర్ఫుల్ గా ఉన్నా, ఒక వ్యక్తి మనకి ఏదో చేస్తే దాని గురించి ఏదో ఒక సమయంలో మళ్ళీ నువ్వు అలా చేసావుగా ఆ రోజు, ఒక భార్య భర్తలైనా అంతే, నువ్వు అలా చేసావుగా అంటాడు. క్షమించేసాం అయిపోయిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటారనమాట. సో అది అన్నడు కూడా దేవుడికి ఇష్టం లేని విషయం అది. ఈ రోజుకి కూడా మనం చాలా సందర్భాల్లో చూడండి, మన ఇంట్లో వాళ్ళే ఒక అత్త కోడల విషయంలోనో, లేకపోతే అమ్మ నాన్న విషయంలోనో, పిల్లల విషయంలోనో, భార్య భర్తల విషయంలో కూడా గడిచిన కాలంలో జరిగిపోయి ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ తవ్వుతా ఉంటారు. ఇదిగో అట్లా జరిగింది, అప్పుడు అలా జరిగింది. ఈ భార్య భర్త ఉన్నాను అనుకోండి, ఈ భర్త ఉంటాడు కదా, వీడు తాగొచ్చి ఏమంటాడు, ఇదిగో ఎప్పుడో పెళ్లి సంగతులు, పెళ్లి 15-20 ఏళ్ళు అయినా కూడా పెళ్లి సంగతులన్నీ ఎత్తుతా ఉంటాడు. మీరు పెళ్లిలో మీ వాళ్ళు అటు చేశారు, మీ వాళ్ళు సరి కట్నం ఇవ్వలేదు, మీ వాళ్ళు మాకు మర్యాదలు చేయలేదు అనుకుంటే అప్పుడెప్పుడో కూడా ఎత్తుతా ఉంటాడు. చూసారు ఎలా ఉన్నారు, పరిస్థితి అలా ఉంది. కొంతమంది తాగిపోయినా మాట్లాడతారు. సరే చూడండి అలా ఉంది. సో మనుషులు ఎవరు కూడా ఆ క్షమాపణ అనేది ఇవ్వలేరు. ఆ పాపాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు. మళ్ళీ క్షమించామని చెప్తారు, మళ్ళీ గుర్తు చేసుకుంటారు. కానీ యేసుప్రభు అయితే మన పాపాలు నిజంగా ఆయన క్షమించేశాక ఈ వెనకాల వేసుకుంటాడు, మరి ఎన్నడూ గుర్తు చేసుకోడు కదా. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన మన పాపాలు ఎన్నడూ గుర్తు చేసుకోడు కాబట్టి మనము ఇంకా పాపం చేయకూడదు. చెప్పేస్తాం కదా ఆయనకి, ఈ పాపం నేను చేయను ప్రభు అని చెప్పావు కాబట్టి ఇంకెన్నడూ ఆ పాపంలోకి మనం వెళ్లకుండా ఉండాలి. అప్పుడు మన ద్వారా దేవునికి ఖచ్చితంగా ఘనత వస్తుందండి, దేవుడి నామం కనపరచబడుతుంది. అంటే ఆయన మన కోసం, మట్టివారమైన మన కోసం
దివి నుండి భూకి దిగి వచ్చి అంత గొప్ప ప్రాణ త్యాగం చేసి ఆ బలియాగం అయ్యాడు కదా. మరి అంతలాగా ఆయన మన కోసం చేస్తే మనం చేయాల్సింది ఏంటండి? మన ద్వారా ఆయనకి ఘనత మహిమ వచ్చేట్లు చేయడమేగా. అదొక్కటేగా ఆయన కోరుకుంటున్నాడు. ఇంకేం కోరుకుంటున్నాడు? ఎంత రక్షణ ఇచ్చాడు కదా, ఎంత రక్షణలోకి నడిపించాడు కదా. మరి ఆయన మన జీవితంలోకి రాకపోతే ఇప్పటికీ మన విగ్రహారాధనలోనే ఉండేవాళ్ళంగా, ఆ విగ్రహాన్ని ఆరాధించుకుంటూ ఆ భయంకరమైన పాపంలోనే బ్రతికే వాళ్ళంగా. అదే స్థితిలో చనిపోయి ఉంటే మనం ఇప్పుడు యేసుప్రభుని తెలుసుకున్నాం. నేనంటే దాదాపు 15 ఏళ్ళు అవుతుంది. దాదాపు 15 ఏళ్ళు, 10 ఏళ్ళు పైన పోని తెలుసుకున్నాము. అంతకు ముందే కనుక తెలుసుకున్న టైంలో చనిపోయి ఉంటే మనం, మన ఆత్మ పోయేది కదా. సో ఎంత కృప చూపించాడు ఆయన మన పట్ల కదా. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటికీ మర్చిపోకూడదు ఆయన చేసిన మేల్ని, ఆ ప్రేమని, ఆ త్యాగాన్ని ఎన్నటికీ మర్చిపోకుండా ఉండాలి. ఏ క్రైస్తవుడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. మర్చిపోకుండా ఉన్నప్పుడే ఆయనకి ఇష్టమైన విధంగా మనం జీవించగలుగుతాం. చాలా సార్లు మనం అంటాం, యేసయ్య నేను ప్రేమిస్తున్నాను. ఎవరంటారు? ఎవరైనా అంటారు. ఇప్పుడు మామూలుగా నామమాత్రం ఉండే క్రైస్తవుడు కూడా అంటాడు. ఇప్పుడు ఇవాళ రేపు హడావుడి చేసే వాళ్ళు ఉన్నారు. గుడ్ ఫ్రైడే, రేపు ఈస్టర్, మంచి హడావుడిగా ఉన్నారు. ఒక అతను ఆ గాస్పెల్ చేస్తున్నప్పుడు ఒక 10 days బ్యాక్ ఒక అతను మాలేసుకుని ఉన్నాడు ఇక్కడే, మరియమ్మ గుడికి సంబంధించిన వ్యక్తి. అయితే నేను ఇట్లా మనకి ప్రేయర్ ఉంటది సండే ఒక రోజు రాని ఇన్వైట్ చేసినప్పుడు వస్తానక్క అని మాట్లాడి, తర్వాత ఏం చేశా అంటే మామూలుగా అతను నెంబర్ అది ఫీడ్ చేసుకున్నాను నేను. స్టేటస్ లో చూసినప్పుడు ఆ అపరాధిని యేసయ్య అని సాంగ్స్, మంచి సాంగ్స్ పెడుతున్నాడు, దేవుడి పాటలు. పర్లేదు ఇతను ప్రేయర్ఫుల్ గా ఉన్నట్టున్నాడు, బానే ఉన్నాడులే. ఓన్లీ ముందు ఆ మాలేదో తీసేస్తాడు అట్లా ఈస్టర్ రోజు, తర్వాత చెప్తాంలే నిదానంగా ఇట్లాంటివి చేయకూడదు అయ్యా అని. ఇప్పుడు వెంటనే చెప్పినా అట్లా ఎట్లాగూ తీయడు కదా అని చెప్పి నేను ఆలోచనలో. అయితే ఈ రోజు నిన్న గుడ్ ఫ్రైడే కదా, వీళ్ళు మాలలు తీసేసినట్టున్నారు. సరే ఈ రోజు మామూలుగా నేను ఆన్లైన్ లో ఉన్నప్పుడు ఇతని స్టేటస్ సాంగ్ పెట్టుంటాడు అని చూసినప్పుడు సినిమా పాట పెట్టేశాడు. ఈరోజు సినిమా పాటలు పెట్టేశాడు. నేను ఆశ్చర్యపోయాను. అంటే ఇతను మాల్లో ఉన్నంత వరకే భక్తి అనమాట, దేవుడి పాటలు పెడతాడు. ఇది మాల తీసేగానే ఈ రోజు మళ్ళీ సినిమా పాటలు వచ్చేసింది స్టేటస్ లో. చూసారు ఎలాంటి అండి వాళ్ళు, అంత దీక్ష అంటారు కదా, ఈ దీక్ష అంతవరకే. నిన్నటితో అయిపోయింది దీక్ష, వాళ్ళకి గుడ్ ఫ్రైడే అయిపోయింది, మాల తీస్తారు. రేపు ఇంకా ఈస్టర్ కదా, ఇంకా ఎవరైతే మందు తాగాలనుకున్న వాడు మందు తాగేస్తాడు రేపు హ్యాపీగా. ఇంకా ఏదైతే వాడు ఇప్పుడు దాకా ఆపాడు కదా, ఇప్పుడు చెప్తాను చూడండి ఎలాగైతే ప్రేయర్ఫుల్ గా సాంగ్స్ పెట్టాడు, తర్వాత వెంటనే సినిమా పాటలు పెట్టేశాడు కదా. సో ఈ 40 days కొంచెం ఓర్చుకుంటారు, సినిమాలు చూడకుండా, ఈ చెత్త చెదారం చూడకుండా, కొంచెం ఈ గుట్కాలు వేసేవాడు గుట్కాలు, సిగరెట్ తాగేవాడు సిగరెట్, మందు తాగేవాడు మందు, ఆగుతారు అనమాట వీళ్ళు. ఇప్పుడు ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది వాళ్ళు. కావాలంటే నిన్నటితోనే ఈ రోజు వరకు ఉంటది, రేపైతే ఇంకా ఫుల్ అనమాట. వాడు ఏదైతే వాడు 40 days ఆపుకున్నాడో మొత్తం వాడు రేపు ఎంజాయ్ చేసేస్తాడు. ఈస్టర్ అని చెప్పి పేరు పెట్టి ఎంజాయ్ చేస్తాడు. చూసారా మరి ఏముంది దీక్ష వల్ల, ఏముంది ఉపయోగం? దీక్ష వల్ల ఏముంది? ఈ దీక్ష వల్ల ఏంటి ఉపయోగం అని అడుగుతుంది. ఏమీ లేదు ఉపయోగం, ఏమీ లేదు. కాబట్టి మనము ఎప్పుడు కూడా యేసు ప్రభుకి మనం చేయాల్సింది ఏంటి? దీక్షలు ఇలాగా రేపు సెలవు వేసుకుని వెళ్తారు. రేపు చాలా మంది ఆల్రెడీ వెళ్ళారు, రేపు కూడా అనమాట. మళ్ళీ ఇవన్నీ కాదు కదా ఆయన కోరుకునేది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రేమిస్తున్నానంటే నా ఆజ్ఞలన్నీ గైకును అన్నాడు. ఇంతే, ఇదే కదా ఆయన కోరుకున్నాడు. ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో బైబిల్లో మనం అది చేయగలిగితే చాలు. అదే ప్రేమిస్తున్నాడు. ఇంతకు మించి నువ్వు రోడ్ల మీద సెలవులు వేసుకుని రన్పర్ చేసి పరుగులెత్తి ఇవన్నీ చేయడం వల్ల ఆయన ఏం సంతోషపడ్డా కదా, ఆయనకి ఏ విధంగా ఉపయోగం లేదు. ఈ రన్పర్ చేసి వెళ్ళే వాళ్ళందరూ కూడా అంతే. పోనీ ఏదో సువార్త అక్కడ ఏమైనా ప్రకటించబడుతుందా? ఊరికే మనలో మాట, వాళ్ళు ఏదో టీ షర్ట్లు వేసుకుని అట్లా వెళ్తారు కానీ ఒక సువార్త కూడా ప్రకటించబడదు. అలా వీళ్ళు వెళ్తుంటే అన్ని లేని వాళ్ళు చూసి, ఓహో యేసుప్రభు వారు ఈ రోజు లేచారంట, అందుకే వీళ్ళు పరిగెడుతున్నారు అని అలా గుంపు వెళ్తుంటే, రోజు ఊరేగింపులు వెళ్తాయి కదా. ఇప్పుడు పండుగలు ఉంటాయి వాళ్ళకి, దసరా అని, దీపావళి అని. ఇక్కడ మాకు గుళ్ళు ఉంటాయి పక్కన. ఆ గుళ్ళకి రోజు వీళ్ళు ఏం చేస్తారంటే పండుగల టైంలో మేకని గొర్రెని బాగా అది పూసి, అదేమంటారు దాన్ని, కలర్ అన్నమాట, అది పూసేసి దాన్ని తీసుకుని పసుపు కుంకాలన్నీ పూసి తీసుకుపోతుంటారు దాన్ని బలి ఇవ్వడానికి. అప్పుడు ఊరేగింపు కదా, డప్పు మేళం పెడితే అందరూ బయటకు వచ్చి ఓ డప్పు మేళం చూసి అలాగా ఈ మేకని బలి ఇవ్వబోతున్నారంటే అనుకుని లోపలికి వెళ్ళిపోతారు. ఏమీ ఉండదు చేంజ్. అలాగే ఇక్కడ కూడా వాళ్ళందరూ పరిగెడుతుంటే అది ఎలా ఊరేగింపు చూసారో ఇది కూడా అంతే. ఒక ఊరేగింపు వెళ్తుందని చెప్పి ఊరేగింపుని చూస్తారు అంతే. ఓ ఈ రోజు యేసుప్రభు వారు తిరిగి లేచారంట, ఇంతే, ఒక్క మాటే అనుకుని లోపలికి వెళ్ళిపోతారు ఎవరికి వాళ్ళు. ఎవరన్నా మారుతారా దానివల్ల? ఏమన్నా ఉపయోగం ఉందా? ఇలా రన్ పర్ జీసస్ లో పరిగెత్తే వాడు కూడా ఒక్కడు కూడా సువార్త చేయడు, ఒక్కడు కూడా రోడ్డు మీద నుంచి పాంప్లెట్ ఇవ్వడు, ఒక్కరికి సువార్త చెప్పరు వీళ్ళు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఇలాంటి క్రైస్తవ్యాన్ని దేవుడు ఎప్పుడు కోరుకోడు, ఇది ఆయనకి ఇష్టం లేదనమాట. ఆయన మన కోసం చేసిన ఆ బలియాగం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, లూకాసు సువార్త 22వ అధ్యాయంలో మోకరించి ఎందుకు ప్రార్థించాడు ఆయన? ఆయన చెమట రక్తముగా మార్చబడింది అని చాలా క్లియర్ గా ఉంది కదా. అది ఆయన ఏంటంటే ఆ ఒత్తిడి ఉంది కదా ఆయనకి అక్కడ, ఆ ఒత్తిడికి ఈ పాపమంతా ఆయన మీద మోసుకోవాలి, స్వభావానికి విరుద్ధంగా జరుగుతుంది నెక్స్ట్ డే కదా. సో ఆ ఒత్తిడికి ఆయనకి ఏంటంటే ఆ చెమట రక్తంగా మార్చడం ఎంత కష్టం అండి అది. ఎందుకంటే ఆయనకి అంత బాధ ఎందుకు వచ్చింది? ఎందుకంటే నిన్ను నన్ను కాపాడడానికే కదా.
ఎంత బాధపడి ఆయన చెమట రక్తంగా మార్చేటంతగా ప్రార్థించి మోకరించి ఇవన్నీ చేశాడు కదా. ఎందుకు ఇదంతా అంటే మనలో మార్పు కోసం. మనం ఎవ్వరం కూడా నరకంలో పడకుండా ఆయన రాజ్యంలో వారసులుగా ఉండాలని ఆయన కాన్సెప్ట్ అది. సో ఈ రోజు ఆయన కాన్సెప్ట్ అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? నిజంగా పేరుకు మాత్రం నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూ అదేదో ఫ్యాషన్ లాగా, క్రైస్తవం అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. సేమ్ ఎగ్జాక్ట్లీ అన్ని ఎలా డ్రెస్సింగ్, వీళ్ళు అలాగే డ్రెస్సింగ్. కొన్ని చర్చెస్ ఉంటాయి, ఇక్కడ నేను గమనిస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఈ లూథరన్ చర్చ్ ఒకటి ఉంటుంది ఇక్కడ పక్కన, ఆర్సీఎం కానీ. ఎగ్జాక్ట్లీ హిందువులు ఎలా ఉంటారు, మనం ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళం అలాగే ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ మారదు, వాళ్ళ విధానము మారదు, వాళ్ళ ఏది కూడా ఆకర్షణీయంగా ఉండడం కానీ, అంకర్లు ఆభరణలు కానీ, మాట తీరు కానీ ఏది మారదు, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటారు. కానీ చాలా మంది క్రైస్తవులు ఇదే కోరుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఈ మార్గం ఏంటంటే, ఈ చర్చెస్ వాళ్ళు చెప్పేది ఈ మార్గం ఏంటంటే విశాలమైన మార్గం అంటారు దీన్ని. సో ఈ విశాలమైన మార్గంలో వాళ్ళు వెళ్తారు, అది వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటది. ఎందుకంటే మనలాంటి వాళ్ళు ఉండరు కదా. బాబు నాన్న నువ్వు ఇలా ఉండకూడదురా, నువ్వు సినిమాలు చూడకూడదు, నువ్వు అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు అని చెప్పి మనం చెప్తాం కదా. అన్ని కూడా వాక్యం ఇలా చెప్తుంది, నువ్వు క్రికెట్ చూడకూడదు, వాక్యం ఇలా చెప్తుందిరా అని మనలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళకి నచ్చదు. ఈ మార్గం మనం చెప్పేది ఏంటంటే ఇరుకు మార్గం అన్నమాట. ఇరుకు మార్గం వాళ్ళకి నచ్చదు, అందుకే విశాలమైన మార్గంలో చాలా మంది వెళ్తారు. అదే ఇక్కడ విగ్రహాన్ని ఆరాధిస్తారు, ఈ ఆర్సీఎం చర్చికి ఎవరు వెళ్ళకూడదురా అని మనం చెప్తే చాలా మంది అడిగే ప్రశ్న ఏంటి, మరి ఎంతమంది వెళ్తున్నారుగా, వాళ్ళందరిది తప్పేనా అని అడుగుతున్నారు వాళ్ళు. మరి అంతమంది విశాల మార్గమే వాళ్ళు ఇష్టపడతారు, అది విశాలమైన మార్గము, థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వెళ్ళిపోతారు అనమాట అక్కడికి, అది విశాలమైన మార్గం. వాళ్ళకి అది నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళు అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు, వాళ్ళు ఎలా కావాలంటే అలా జీవించవచ్చు. బైబిల్ ప్రకారం దేవుడు చెప్పింది వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ పాస్టర్స్ కూడా వాళ్ళు బైబిల్ చదవని ఎవరికి చెప్పరు. బైబిల్ చదివితే ఏదో మనలాంటి ఒకరిద్దరి కన్నా కొంచెం అర్థమైంది అనుకో, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అయింది, వాళ్ళ దగ్గరికి రారు, జీవనోపాధి పోద్దని వాళ్ళకి కూడా తెలుసు. నాకు తెలిసి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది పాస్టర్స్ కూడా తెలిసిన మూర్ఖంగా అలా ఉండొచ్చు, అలా పరిస్థితి ఉంది. కానీ అది విశాలమైన మార్గం. అయితే ఇప్పుడు విశాలమైన మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ ప్రస్తుతానికి వాళ్ళ లైఫ్ బాగుంటది, ఎందుకంటే వాళ్ళ ఇష్టాలన్నీ నెరవేరిపోతున్నాయి కదా అక్కడ. ఆ విశాలమైన మార్గంలో వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకుంటారు. అంటే యేసు లేనప్పుడు ఎలా ఉన్నారు, ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నారు కదా. ఇంకేముంది, ఆయన కోసం ఏ త్యాగం చేయక్కర్లేదు కాబట్టి బాగుంటుంది వాళ్ళకి, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. చాలా మంది అక్కడ చూస్తాను, లేడీస్ చక్కగా ఇంత బారు పూలు, మంచి డెకరేషన్, ఏది తీరు వాళ్ళు చక్కగా అలాగే వెళ్ళిపోతారు. అంటే బిఫోర్ అలాగే ఉన్నాం కదా, యేసు లేనప్పుడు అలాగే ఉండేవాళ్ళం కదా, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా అంతే, ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఆ విగ్రహాల ప్లేస్ లో యేసు ప్రభు విగ్రహం వస్తుంది, అంతే తేడా. కాబట్టి ఇది వాళ్ళకి నచ్చుతుంది, ఇది విశాలమైన మార్గం కాబట్టి విశాలమైన మార్గంలో వెళ్తారు. వాళ్ళకి ప్రజెంట్ చాలా బాగుంటది, అంత సంతోషంగా ఉన్నాం అనుకుంటారు. మనలాంటి వాళ్ళు ఎవరైనా కనపడితే చాలా పిచ్చోళ్ళ చూస్తారు మనల్ని, అయ్యో పాపం ఏంట్రా వీళ్ళు ఇట్టున్నారు, ఇవన్నీ తీసేసి ఇట్టున్నారు ఏంట్రా, ఇలాగని మన గురించి వాళ్ళు ఏదో జాలి పడినట్లు మాట్లాడతారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ అంతం ఉంది కదా, అంతము ఎండింగ్ అది ఖచ్చితంగా నిత్య నరకాగ్నే, అందులో ఏ సందేహం లేదు. వాళ్ళ ఎండింగ్ నిత్య నరకాగ్నే అయిపోద్ది, అందులో ఏ సందేహం లేదు. కానీ ఈ ఇరుకు మార్గులు ఎవరైతే వచ్చారో, ఏదైతే యేసుప్రభు వద్దంటే మానేసి, ఇది తినొద్దంటే తినకూడదు అంతే, ఇది తాగుకురా అంటే తాగకూడదు అంతే, ఇప్పుడు చచ్చిపోవాలరా నా కోసం అంటే చచ్చిపోవాలంతే, ఇలా ఎవరైతే ప్రభు కోసం త్యాగం చేయగలుగుతారో, ఎవరైతే అవన్నీ వదులుకుని వద్దు అనుకుని దేవుని కోసం నిలబడతారో, ఏదైతే ప్రభు చెప్పిన రూల్స్ ఉన్నాయో ఆజ్ఞలు ఉన్నాయో అవన్నీ ఫాలో అవుతారో, వీళ్ళందరిది ఇరుకు మార్గం. వీళ్ళందరిది ఇరుకు మార్గం మనది. మనం ఎవరైతే ఇప్పుడు మనమందరం అంతే, యేసు ప్రభు వద్దన్న వాటిని వదిలేసి ఆయన కోసం బ్రతుకుతున్న వాళ్ళం. మన బ్రతికే ఆయన కోసం. ఉదయం లేచిన కాడి నుంచి నిద్రలో కూడా, నిద్ర మధ్యలో కూడా ఆయన పేరే, నిద్ర మధ్యలో మెలకువచ్చిన ఏసయ్య ఏసయ్య ఏసయ్య, ఇంక ఇదే నామం. నా మట్టుకు నాకైతే అంతే, నేను నిద్రలో లేచిన ఆయన పేరు తలుస్తానే ఉంటది, ఏసయ్య కాపాడవా, సాయం చేయవని 2 చేతులు పైకే ఎప్పుడు చూసినా. ఇలాగా మనం ఆయన కోసం బ్రతికే వాళ్ళు ఉంటాం మనం. అయితే మన మార్గం ఏంటంటే ఇరుకు మార్గం. ఈ రోజు మనం అనుకోవచ్చు చాలా త్యాగం చేసేసాం దేవుడి కోసం అది ఇదని, కానీ మనం చేసిన పని మనకే మేలైద్ది. ఎప్పుడైనా యేసుప్రభు వారు చెప్పిన మాట వింటే ఎవరు వింటారు వాళ్ళకి అది మేలు, అంతే. ఎవరు వింటారు వాళ్ళకి మేలైద్ది. మనం అనుకుంటే దేవుడికి ఏదో మేలు జరుగుద్దులే ఆయన చెప్పింది చేస్తాయని, కాదు, మనకి మేలైద్ది. ఈ రోజు ఆయన మాట విని ఈ విశాలమైన మార్గంలోకి మనం వెళ్లకుండా, ఆయన ఈ ఆజ్ఞ చెప్తే ఈ ఆజ్ఞ చేయాలరా, ఆయన ఏ ఆజ్ఞ చెప్పినా చేయాలరా అని ఆయన మా ఆజ్ఞలని మనం గైకొంటూ వెళ్తున్నాం కదా, మనది ఇరుకు మార్గం. ఈ రోజు ఈ మార్గంలో మనం వదలవలసిన కొన్ని విషయాలు వదిలేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడవచ్చు. మనం ప్రజెంట్ ఇబ్బంది పడవచ్చు, కానీ మన ఎండింగ్ ఉంది కదా, మన గమ్యం ఖచ్చితంగా పరలోకం. ఆయనతో యుగ యుగాలు సంతోషం ఉండే భాగ్యం అండి అది. అసలు అది మాటలతో వర్ణించలేము. ఎంత అద్భుతమైన ఆయన రాజ్యం, అద్భుతం అనమాట. ఆయన చూడటమే చాలా అద్భుతమైన విషయం కదా. ఇంకా ఆయనతో యుగ యుగాలు ఉండమంటే ఎంత అద్భుతం అండి అది, ఒక అద్భుతం అనమాట అది మన జీవితంలో. కాబట్టి ఈ రోజు మనం ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని చూసి కొంతమంది మన వాళ్ళు ఫీల్ అవుతారు,
ఇరుకు మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఎవడో భక్తిలో కొద్దిగా వీకోడు ఉంటాడు. వాడేమంటాడు, వాళ్ళు చూసి వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు చూసి అది పెట్టుకున్నారు, వాళ్ళు చూసి అది పెట్టుకున్నారు, మీరు ఏంటి ఇట్లా మాట్లాడతారు అని అడిగే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళకి తెలియదు, వీళ్ళ గమ్యము చివరికి వాళ్ళ గమ్యము నరకమైతే మన గమ్యము పరలోకము. అందుట్లో ఏ సందేహం లేదు. ఆయనతో హ్యాపీగా ఉండొచ్చండి మనం. ఆయన చూడడం, ఆయనతో ఉండడం అనేది చాలా మోస్ట్ హ్యాపీయెస్ట్ అనమాట. అది ఇంకా అది అల్టిమేట్, దానికి ఇంకా తిరిగే లేదు. అట్లాంటి ఒక అద్భుతం మన జీవితంలో జరగబోతుంది త్వరలో. కానీ మనం ఏం చేయాలంటే, హెబ్రీ పత్రికలో చెప్తాడు 10వ వచనంలో, ఆయన శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత మనందరం పరిశుద్ధపరచబడ్డాము. ఇది చాలా ఎక్సలెంట్ మాట. నిజంగా ఆయన ఒక్కసారి అర్పించబడ్డం చేత ఆ శరీరం ద్వారా మనందరం పరిశుద్ధపరచబడ్డాం. ఎంత బాగుంది ఆ మాట. పరిశుద్ధత ఇచ్చేసాడు మనం. ఇది చాలా సంతోషంగా ఉంది, మనసులో చాలా హ్యాపీగా ఉంది. మనం పరిశుద్ధమయ్యాం అమ్మయ్య. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇరుకు మార్గంలో వెళ్తూ ఈ పరిశుద్ధతని మరణం వరకు కొనసాగించుకోవాలి. అది దేవుడు మనతో చెప్పేది. ఈ పరిశుద్ధతని మరణం వరకు ఎవరైతే కొనసాగించుకుంటారో, అంటే వాక్యానుసారంగా జీవిస్తారో, ఇరుకు మార్గంలోనే వెళ్తారో, ఆయన ఆజ్ఞలన్నీ గైకొంటారో, ఆయన ప్రేమిస్తూ ముందుకు సాగుతారో, ఆయనకి అవమానం లేకుండా బ్రతుకుతారో, ఆయనకి ఘనత వచ్చే విధంగా, మహిమ వచ్చే విధంగా తమ జీవితాల్ని సువార్తలాగా ఎవరైతే మలుచుకుంటారో, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆయనతో యుగయుగాలు సంతోషంగా ఉంటే ఆ గుంపులో ఉంటారు. అందులో ఏ సందేహం లేదండి. అందులో ఏ సందేహం లేదు. కానీ ఎవరైతే ఇంకా విశాల మార్గంలోనే ఉంటూ ప్రభు చెప్పిన మాటలు వినకుండా అలా వెళ్ళిపోతారో, ఈ హెబ్రీ పత్రికలో మాట్లాడిన మాట ఉంది కదా, ఒకసారి ఆయన అర్పించబడు చేత పరిశుద్ధపరచబడ్డం అనే మాట వాళ్ళకి వర్తించదు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు, కానీ మరలా పాపంలోనే కొనసాగుతున్నారు కదా. పాపం నుంచి మనకు విడుదల ఇచ్చాడు, అది చాలా అద్భుతమే. ఆయన రక్తం చేత కడగబడ్డాం, ఓకే, వెరీ వెరీ గుడ్. ఇది కానీ వీళ్ళు పరిశుద్ధ కొనసాగించాలి కదా. ఈ విశాలమైన మార్గంలో వెళ్ళే వాళ్ళు పరిశుద్ధతని కొనసాగించలేరు వాళ్ళు. సో వాళ్ళకి ప్రార్థన అనుభవం కూడా ఉండదు. ఇంతలాగా ఈ రోజు 40 రోజులు చాలా హడావుడిగా దీక్ష చేసిన వాళ్ళు, నేను గుడ్ ఫ్రైడే హడావుడి చేసిన వాళ్ళు, కనీసం వాక్యానుసారంగా వెళ్ళే సంఘాలు కూడా చాలా మంది గుడ్ ఫ్రైడే ఆరాధనను పెట్టేశారు. ఒకప్పుడు కనీసం ఐపీసీ సంఘాలు కొంతమంది అయినా, ఇవన్నీ మనం చేయకూడదురా, నాట్ ఫెస్టివల్స్ ఉండకూడదు, చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని. నేను కొత్తగా దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఐపీసీ సంఘానికి వెళ్ళాను. ఒకసారి ఓ సంఘానికి తీసుకెళ్లారు ఓ సిస్టర్. అయితే ఐపీసీ సంఘం కాబట్టి క్రిస్మస్ రోజు కూడా చర్చికి వెళ్ళే వాళ్ళం కాదు. అప్పుడు నాకు తెలియదు కదా ఇవన్నీ. నేను ఎవరినో అడిగాను అక్కడ, ఒకసారి పెద్ద ఆయన ఉండే వాళ్ళు పాస్టర్ గారిని అడిగితే, ఏంటండి వాళ్ళ క్రిస్మస్ ప్రార్థన పెట్టారంటే, లేదమ్మా మనం ఇవన్నీ చేయకూడదు, ఫెస్టివల్స్ అనేవి ఏమి లేవు, ఆయన పుట్టుక ఇట్లాంటివి ఏమి ఉండవు, మన గుడ్ ఫ్రైడే ఆరాధనలు అవి చేయకూడదమ్మా, చెయ్యమ్మను అని చెప్పేవాళ్ళు నాకు. ఓహో అవునా అని ఆయన ఏం చెప్తే అది నేను వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసేదాన్ని. అట్లాగా అని అంటే లోతైన మర్మాలు నాకు తెలియపోయినా, కొత్త కాబట్టి నేను వెళ్ళిన విశ్వాసం కొత్త కాబట్టి అని నన్ను ఎవరో ఒకరు అడుగుతారు కదా, ఈ రోజు క్రిస్మస్ ఏంటి మీరు చర్చికి వెళ్ళదని అడుగుతారుగా. దానికోసం అడిగినప్పుడు పెట్టరంటండి చర్చిలో ఇలా చేయకూడదంటే అంతవరకు చెప్పేదాన్ని. అది వినేవాళ్ళం మాట. కానీ ఈ రోజు అలాంటి సంఘాలు కూడా, నేను ఏదైతే బలపడ్డి చక్కగా అక్కడ వచ్చానో అలాంటి సంఘం కూడా ఈ రోజు అన్ని ఆరాధనలు పెట్టేస్తూ చాలా ఘోరంగా అనమాట, దేవుడికి ఇష్టం లేకుండా అలా చేసేస్తున్నారు. ఎవరు దేన్ని కూడా ఆపలేరనమాట. ప్రతి ఒక్కరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నవే. బైబిల్ ఎక్కడా లేదు కదా ఏ విషయం గురించి కూడా. అదేమనంటే ఒక మాట ఏంటంటే, నేను సువార్త ప్రకటించడానికి ఇది వాడతాను. ఎందుకంటే సువార్త ప్రకటించడానికి రోజు చేసుకోవచ్చుగా మనం. ఈ 40 రోజులు ఉపవాసం ఉండాలా? ఈ 40 రోజులు గుడ్ ఫ్రైడే ఆరాధన, లెంట్ డేస్ ఇవే చేయాలా మనం? గుడ్ ఫ్రైడే చేయాలి. ప్రతి ఫ్రైడే మనకి ఇంపార్టెంట్. చాలా మంది చూడండి ప్రతి ఫ్రైడే ఉపవాసం ఉంటారు, ప్రార్థిస్తారు. దేవుడు ఆలకించరా? ప్రతి ఫ్రైడే మనకి ఇంపార్టెంటే, ప్రతి సండే ఇంపార్టెంటే. రేపు ఈస్టర్ అని స్పెషల్ గా చాలా మంది సంవత్సరం అంతా వెళ్ళిన వాళ్ళు రేపు వెళ్ళిపోతారు చర్చికి. అది నామ మాత్రమే కదా. మరి మనం ప్రతి సండే ఏంటి, ప్రతి రోజు స్తుతిస్తున్నాం దేవుణ్ణి, ప్రతి నిమిషం ఆరాధిస్తున్నాం. సో ఎవ్రీ మినిట్ మన ఫెస్టివల్. అంతేకాదు సువార్త చేయడానికి అవకాశం అంటే ప్రతిరోజు ఉంది. దేవుడు సంవత్సరం అంతా సువార్త చేయమన్నాడు గాని, మీరు సర్వలోకానికి వెళ్ళని సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు గాని, మరి నమ్మిన వాళ్ళు రక్షణ పొందుకుంటారు అన్నాడు. అంతేగాని ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ రోజు పెట్టండిరా, ఈ గుడ్ ఫ్రైడే రోజు సువార్త చేయండి అని కూడా చెప్పలేదు కదా దేవుడు ఎక్కడ. సో సువార్త చేసేవాడికి ప్రతి నిమిషము సువార్త చేయొచ్చు. ప్రతి రోజు కూడా ఎక్కడ అవకాశం ఉన్నా సువార్త చెప్పుకోవచ్చు మనం. కాబట్టి మనం అట్లా ఎప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకమైన కానీ అవన్నీ మనం చేయకుండా, కొంతమంది అడగొచ్చు, కొంతమంది ఇబ్బంది కూడా పడవచ్చు. నేను గుడ్ ఫ్రైడే ఆరాధన పెట్టలేదని కొంతమంది అడిగారు సంఘస్థులని. కొంతమంది ఆత్మీయ లోతుల్లో ఉంటారు, వాళ్ళకి నేర్పిస్తాం, అడగరు. కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు, మనకి సువార్త కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కాబట్టి ఆమె నన్ను అడుగుతా ఉంది, అన్ని చర్చిల్లో జరుగుతుంది కదండి, మనం ఎందుకు పెట్టట్లేదు అని అడిగింది. అన్ని చర్చిల్లో పెట్టినా మనం పెట్టమమ్మా, గుడ్ ఫ్రైడే అనే మాట కానీ ఎక్కడ నాకు బైబిల్లో కనిపించలేదు, నేను పెట్టినది క్రిస్మస్ కూడా జరగదు మనకి ఎక్కడ అని క్లియర్ గా చెప్పాను అనమాట. వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆమె అర్థం చేసుకోకుండా నేను రాను అయితే ఎట్లా అందనుకో, ఓకే వెళ్ళని గుడ్, రాకపోతే మరీ మంచిది, నేను చెప్పాల్సింది చెప్తా. ఆమెను సంతోష పెట్టడానికి మళ్ళీ నేను స్పెషల్ ఇక్కడ ఆరాధన ఏం పెట్టను అనమాట. దేవుడికి ఇష్టం లేకుండా ఏది చేయాల్సిన అవసరం లేదు. అది ఆమె అర్థం చేసుకుంటుందని దేవుడు తప్పకుండా మనం చెప్పాల్సిన విధంగా చెప్తాం కాబట్టి వాళ్ళు అర్థం చేసుకునేలాగా దేవుడు సాయం చేస్తారు మనం. కాబట్టి యేసుప్రభు వారి విషయంలో లూకాసు వార్తలో ఆయన మోకరించి ప్రార్థించడం అనేది మనం నేర్చుకోవాలి.
ప్రభు దేవాది దేవుడు అయింది, ఆయన మోకరించాడు కాబట్టి మనం కూడా మోకరిద్దాం. మన సమస్య ఏదున్నా సరే దేవునికి మొరపెట్టినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, సేవ అయినా, పరిచర్యైనా, ఇంకోటైనా, వివాహమైనా, ఏదైనా సరే, పిల్లల విషయంలో అయినా సరే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మోకరించి ప్రార్థన చేద్దాం. ఆ యేసుప్రభు వారు ఎట్లయితే మోకరించారో మనం కూడా మోకరించి అడుగుదాం. గొప్ప కార్యాలు మన జీవితంలో పొందుకుందాం. అంతేకాకుండా విశాలమైన మార్గంలోకి వెళ్లకుండా ఇప్పుడు ఎలాగైతే ఇరుకు మార్గంలో ఉన్నామో దీన్ని మనం స్ట్రిక్ట్ గా కంటిన్యూ చేస్తూ మరణం వరకు అలాగే నమ్మకంగా సాగితే దేవుడిచ్చే అద్భుతమైన ఆ నిత్య జీవం అనే గొప్ప బహుమానం అనమాట. ఆ బహుమానం మనందరం పొందుకుని ఆ దేవుడికి, అది దేవునితో యుగయుగాలు సంతోషంగా ఉండే మరి ఆ భాగ్యాన్ని మనందరం పొందుకుందాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. ఇంకా మోకరించి ప్రార్థించే అనుభవంలో ఇంకా ఒకళ్ళిద్దరు భక్తులు ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ ఈ ఒక్క పాయింట్ లోనే సరిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ లో మనం చూద్దాం. ప్రభు ఈ మాటలు మన హృదయంలో ఫలింపించును గాక. ఆమేన్.